అందరికీ నమస్తే. కులగణన రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చేసినాం. రాహుల్ గాంధీ కోసం కాదు, జనాభా కోసం చేయాలి. బట్ రాహుల్ గాంధీ పేరు చెప్పి చేసినారు. మొత్తానికి ఈ ఉచ్చులో రేవంత్ రెడ్డి చిక్కుకున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరుక్కపోయింది ఇలా. ఎందుకంటే ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రు. చూసినారు కదా, ఎవరికి ఇవ్వమన్నోళ్ళు ఒకసారి సర్వే అయిపోయినాక మళ్ళీ సర్వేకి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు సర్వే కూడా అయిపోయింది. అయిపోతే ఏమైంది? ఎంత మార్పు వచ్చింది? ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న బీసీ వర్గాలు సంతృప్తి పరిచే విధంగా ఈ రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఉందా? అంత పర్సెంటేజ్ ఇప్పుడు పాల్గొన్నారా? ఎందుకు పాల్గొనలేదు? ఎందుకు ప్రభుత్వం మీద భరోసా లేదు జనాలకి? ఈ అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీ అందరికీ విజ్ఞప్తి, సిగ్నల్ టీవీ మీరు అందరూ లైక్ చేసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ నొక్కండి. మీరు ఒక్కసారి నొక్కితే మీకేం నష్టం లేదు, కానీ సిగ్నల్ టీవీ 1000 ఏనుగుల బలం వస్తుంది. మేము ఇంకా బలమైన గొంతును వినిపించే అవకాశం దొరుకుతుంది. మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. ఫస్ట్ బీసీ కులగణన స్టార్ట్ చేసింది గవర్నమెంట్. 50 రోజులు అయిపోయింది. ఫైనల్గా రిపోర్ట్ వచ్చేసింది. ఒక పెద్ద హడావిడి, మొత్తం ప్రపంచంలో ఎవరు చేయలేదు, మేమే చేస్తున్నాం, ఇదంతా పెద్ద ప్రపంచంలో హిస్టరీ, అసలు ఇదంతా ఒక పెద్ద చరిత్ర, రేవంత్ రెడ్డి మొత్తం చరిత్ర నిలిచిపోతాడు, ఈ గవర్నమెంట్ చరిత్ర నిలిచిపోతా అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది? బీసీల జనాభా తక్కువ చూపించారు. బీసీల వాళ్ళు రిజర్వేషన్ కోసం వాళ్ళు మాకు 52% ఉన్నాం, ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ కావాలని చెప్పి బీసీ సామాజిక వర్గాలంతా కొట్లాడుతున్న టైంలో బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారు. అది ప్రభుత్వ వైఫల్యం. దానికి ఏదో దాన్ని ఉపశమనం కల్పించేందుకు లేదు ఒక 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదు దీనిలో, ఈ కులగన్న సర్వేలో. కాబట్టి మేము మళ్ళీ అవకాశం ఇస్తాం అని ఆ కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు వాడుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మేము మళ్ళీ అవకాశం ఇస్తామని వాళ్ళ కోసం ఇస్తున్నట్టుగా ఇచ్చారు. వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు ఓసీలు అన్న విషయం ప్రభుత్వం గమనించాలి. ఇప్పుడు ఏమైంది? చాలా విచిత్రమైన లెక్కలు బయటకు వచ్చినాయి. చాలా ఊహించని ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఎందుకంటే జనాల నుంచి రెస్పాన్స్ లేక ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దాదాపు 15 రోజులు, నెల మొత్తం లాస్ట్ వరకు మీరు ఎవరెవరైతే కులగన్న సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు మీరన్నా పార్టిసిపేట్ చేయండి అని మీరు ఒక కాల్ చేస్తే మా ఆఫీసర్ మీ ఇంటికి వస్తారన్నారు. అన్నీ చెప్పిండ్రు. తీరా చూస్తే ఏమైంది? ఇది జరిగింది. మొత్తం 3,56,000 కుటుంబాలు పార్టిసిపేట్ చేయలేదు. లెక్క వీళ్ళ లెక్క. అసలు అది కూడా తప్పే. 16 లక్షల మంది అనేది కూడా తప్పే. ఇంకా చాలామంది మిస్ అయ్యారు. 4 కోట్ల పైన ఉన్న తెలంగాణ జనాభాను వీళ్ళు ఎంత చూపించారు? 3,54,000 చూపించారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా ఒక 16 లక్షలు వేసుకుంటే ఎంత అవుతుంది? అట్లా చూస్తే కూడా 3,70,00,000 అవుతున్నారు. అది కూడా తక్కువనే. మన వాళ్ళు 4 కోట్ల పైన ఉంటారు. ఆధార్ కార్డ్స్ లెక్క చూసినా, ఓటర్ ఐడి కార్డు అంటే డూప్లికేట్స్ చాలా ఉండొచ్చు. ఆధార్ కార్డు పర్ఫెక్ట్ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఏమైంది? 3,56,000 కుటుంబాలు పార్టిసిపేట్ చేయకపోతే అందులో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే ఇప్పుడు పార్టిసిపేట్ చేసింది కేవలం 11,906 కుటుంబాలే. ఎంత పర్సెంటేజు? నాకు తెలిసి 3 to 4% మాత్రమే పార్టిసిపేట్ చేసిన కులగన్న సర్వేలో. ఇప్పుడు కనీసం 5% కూడా పార్టిసిపేట్ చేయలేదు, కనీసం 10% కూడా వేయలేదు. 3,56,000 కుటుంబాలలో 11,906 కుటుంబాలే పార్టిసిపేట్ చేసినాయంటే దాన్ని ఏమనాలి? గవర్నమెంట్ నమ్ముతలేరు జనం. ఎవరిస్తారు పోవా మీకు ఇన్ఫర్మేషన్ అన్నట్టుంది ఇది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ పాల్గొన్నది అనుకో, ఏమవుతుంది? ఓసీ జనాభా పెరుగుతుంది తప్ప బీసీ జనాభా అయితే పెరగదు కదా. వాళ్ళు ఓసీలే కదా. ఎంతమంది ఉంటారు? కేసీఆర్ భార్య 2, తర్వాత కేటీఆర్ దగ్గరకు పోతాం. కేటీఆర్ 4 ఫ్యామిలీ, మొత్తం 6 మంది. హరీష్ రావు వాళ్ళు 4 ఉన్నట్టున్నారు. 4, 4, 8, 2, 10. కవిత పార్టిసిపేట్ చేసింది. ఓ 10 మంది ఓసీ జనాభా పెరుగుతుంది అంతే కదా, ఒక 10 మెంబర్స్. దీనిలో బీసీ జనాభాకి ఏం సంబంధం? బీసీ జనాభా ఎట్లా రికవర్ అవుతుంది? బీసీ జనాభా ఎట్లా చూపిస్తారు? 300 కాపులే, జస్ట్ ఒక 300 కాపులే దాదాపు ఒక 10 లక్షల పైన మిస్ అయ్యారట. ఒక 300 కాపులే. మొన్న ఒక లీడర్ చెప్తున్నాడు, మా సామాజిక వర్గం వల్లే 10 లక్షల మంది కట్ అయినరన్న, కానీ లెక్క తప్పించారు మా వల్లనే అని. ఇంకా ఇట్లా రకరకాలుగా బీసీ సామాజిక వర్గాల్లో ఎంతమంది ఎక్కడ తప్పిపోయినరో, ఎక్కడ తప్పించేసినరో చాలా ఇళ్ళల్లో సర్వే చేయలేదు. బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారు కదా, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, జి నిరంజన్ గారు, ఆయన ఏం చేసిన ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఆయన రెసిడెన్స్.
ఆయన ఓల్డ్ సిటీలో అసలు సర్వే ఓల్డ్ సిటీ జరిగిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసినట. ఒక 200 ఇండ్లు పోయినట, 200 ఇండ్లు ఆయన మనుషులను పెట్టి సర్వే చేయించినట. మీ ఇంటికి వచ్చిర్రా అని 17 కుటుంబాల దగ్గరికి మాత్రమే సర్వే చేయడానికి వచ్చిరట. 200 కుటుంబాలు వీళ్ళు పరిశీలిస్తే కేవలం 17 కుటుంబాల దగ్గరికే ఈ కులగన్న సర్వే చేసే వాళ్ళు పోయినారు ఆఫీసర్లు. మిగతా 183 ఫ్యామిలీస్ దగ్గర పోలేదు. ఇంకా మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం జల్లెడ కొడితే ఇట్లే ఉంటుందేమో. 8%, 200 కుటుంబాల్లో 17 కుటుంబాలు మాత్రమే, అంటే 8%, 8.5% మాత్రమే పోయింది. ఓల్డ్ సిటీ మొత్తం కూడా 8.5%, 10% ఉంటుందేమో. ఇక ఓల్డ్ సిటీ అట్లా పోయింది. ఈ మొత్తం మన జిల్లాలలో మన దగ్గర మొత్తం ఏ సామాజిక వర్గం కూడా ఒక మున్నూరు కాపులు ఒకటే కాదు, మిగతా యాదవులు కానీ గౌడలు కానీ మిగతా బీసీ సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలకు తీరని అన్యాయమే జరిగింది. అందరి సంఖ్య తక్కువైపోయింది. లాస్ట్ ఫైనల్గా తక్కువైపోయింది. ఇక ఓసీలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఒకటే కాదు. అయితే ఇక్కడ నేను ఉచ్చులో రేవంత్ అని పెట్టిన, ఎందుకంటే ఇప్పుడు బీసీలను సంతృప్తి పరుస్తారా? బీసీలు సంతృప్తిపరిచే ఫిగర్ కూడా లేదు కదా. ఇప్పుడు మొత్తం ఈ 11,906 కుటుంబాలు అనుకో, 12,000 కుటుంబాలు వేసుకుందాం. యావరేజ్గా కుటుంబానికి 4 వేసుకుందాం. వేసుకుంటే ఏమవుతుంది? 48,000 అవుతారు. 12,000 వేసుకుంటే యావరేజ్గా 4 వేసుకుంటే ఫ్యామిలీలో 48,000, రౌండ్ ఫిగర్ 50,000 వేసుకో. 50,000 మంది పెరుగుతారు. ఏమవుతుంది? 46,25,000 ప్లస్ 50,000 ఏమవుతుంది? 46,75,000 అవుతారు. అంతే. బీసీలు ఏంటంటే 46,75,000 అవుతారు, అంతకు మించి లేదు. వీళ్ళు మొత్తం దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ బీసీలే అనుకుంటే అది కూడా, దాంట్లో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని ఎట్లా సంతృప్తి పరుస్తారు? మీరు చేసిన తప్పును ఏమిటంటే పెద్దల మాట ఒకటి ఉంటుంది, ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుందని. ఇక్కడ ఒక తప్పు చేసిండ్రు. ఫస్ట్ సర్వే మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తే బాగుండే, అంతా చూసుకొని ఇస్తే బాగుండే. అట్లా చేయకుండా ఎవరు చేయలే, మేమే చేసినాం అని 50 రోజులనే మొత్తం చేసేసినాం మేము. అసలు ఇది గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ పనితీరుకి ఇది పెద్ద క్రెడిట్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్నారు వాళ్ళు. కానీ ఇది తీరని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నష్టమే ఇది. ఇప్పుడు 46.75 లక్షలకే బీసీలను సంతృప్తి పరుస్తారా? బీసీ సామాజిక వర్గాల వాళ్ళందరూ ఓకే మాకు ఇదే ఫిగర్ మేము కోరుకున్నది అనుకోగలరా వాళ్ళు? దీనికోసమేనా కులగన్న చేసింది? అందుకే ఈ ఉచ్చలో ఇరుక్కున్నారని చెప్తున్నా. దీనిలో ఇప్పుడు ఈ రేవంత్ దీనిలోకి ఎట్లా బయటపడతాడు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా వేసిందే దీనికోసం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ బీసీ సామాజిక వర్గాలు అసంతృప్తితో ఉన్నారనే ఉద్దేశంతోనే కదా వాయిదా వేసింది. ఇప్పుడు మాత్రం సంతృప్తి చెందుతారా మీరు ఇచ్చిన ఫిగర్లతోనా? కనీసం ఈ 3 లక్షల కుటుంబాలు పార్టిసిపేట్ చేసినా 10 లక్షల మంది పెరిగే వాళ్ళేమో. ఈ 3,50,000 కుటుంబాలు 4 మంది ఇంటికో 4 వేసుకున్నా 12 లక్షలు అయ్యేది. దాంట్లో అన్ని సామాజిక వర్గాలు ఉంటారు. కానీ అట్లా కూడా పార్టిసిపేట్ చేయలే కదా. ప్రభుత్వాన్ని నమ్ముతలేరు జనం అని అర్థం. మీరు అంత పర్టికులర్గా స్పెషల్ డ్రైవ్ అని పెడితే కూడా జనం కనీసం కులగన్నలో పార్టిసిపేట్ చేయలేదంటే అది మీ ప్రభుత్వం మీద జనాలకున్న అభిప్రాయం. మనకు స్టార్టింగ్లోనే తెలిసింది. చాలామంది కులగన్న కోసం ఇంటికి పోయినప్పుడు ఏమైంది, ఎందుకయ్యా కులగన్న అవసరం లేదన్నారు, మాకేమొచ్చింది గవర్నమెంట్ ఏమో వద్దన్నారు, మేము చెప్పమన్నారు. చాలామంది చెప్పకపోయినా వీళ్ళే రాసుకొని పోయినారు. ఏదో ఒకటి ఆ పక్క ఈ పక్క అడిగి కూడా రాసుకపోయారు. దానిలో చాలా అవకతవకలు జరిగినాయి. అసలు అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అడిగారు, ఇది మొత్తం రీసర్వే చేయండి ఫస్ట్ నుంచి అని. బహుశా రీసర్వే చేస్తే కరెక్ట్ ఫిగర్స్ వస్తాయేమో. మొత్తం తెలంగాణ మొత్తం మళ్ళీ రీసర్వే చేస్తే అప్పుడు ఈ కరెక్ట్గా అందరినీ సంతృప్తిపరిచే ఫిగర్లు, లేకపోతే ఒరిజినల్ ఫిగర్స్ వచ్చేదేమో. అప్పుడు అందరూ సంతృప్తి చెందుతారు. ఒరిజినల్ ఫిగర్స్ వస్తే ఓకే అనుకుంటాం కదా. కానీ ఎక్కడనో బొక్క పడ్డది. ఆ బొక్కను పుడతానికి 1.25 లక్ష బొక్కలు కొట్టిర్రు. ఆ బొక్కలు పుడతానికి ఇప్పుడు ఇట్లా కాదు. ఎనీవే, అసలు ఈ ఇష్యూ నుంచి, ఈ కులగన్న ఇష్యూలో బీసీల సంఖ్య తగ్గింది అనే అంశం నుంచి అసలు ఈ ప్రభుత్వం ఎట్లా బయటపడుతుందో వాళ్ళకి అర్థమైంది. మొత్తం లాక్ అయిపోయినారు వాళ్ళు. డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఏం చేస్తావో తెలియదు. కానీ ఇందులో రేవంత్ రెడ్డి ఏమో మొన్న ఏమనే నన్ను శత్రువుగా చూస్తున్నారు, నేను మీకోసం చేస్తే అన్నాడు. మీకోసం చేస్తే అంటే వాళ్ళు ఉన్న సంఖ్య ఒరిజినల్ సంఖ్య రావాలి కదా. మరి ఎందుకు రాలేదు? మరి ఎందుకు తక్కువ అయినరు? ఎక్కువైన జనం ఎక్కువైతుర్రా తక్కువ అవుతుండ్రా? ఎక్కువైతున్నారు.
పట్టనంత జాగా కాలు పెడితే కాలు పెట్టినంత సంద అయిపోయింది హైదరాబాద్లో. చిన్న చిన్న ఇరుకిన్నులో ఉంటున్నారు జనం సరిపోక జాగలు. ప్రభుత్వం ఏదో హిడెన్ ఎజెండా పెట్టుకున్నది, దాన్ని దాస్తుంది, దాన్ని ఓపెన్గా చెప్పలేకపోతుంది. అందుకే ఈ సమస్య ఇట్లా ఇరుక్కపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.